నమస్తే వెల్కమ్ టు 99 టీవీ నేను ప్రియాంక ఒక దేశం ఎంత గొప్పదో దాని దగ్గర ఉన్న ఆయుధాలను చూసి చెప్పలేం ఆ దేశం ఖజానాలో ఉన్న డాలర్ల నిల్వను చూసి చెప్పాలి అవును ఇప్పుడు ప్రపంచమంతా డాలర్ చుట్టూ తిరుగుతోంది అసలు మన భారత్ దగ్గర ఎన్ని లక్షల కోట్లు ఉన్నాయి మనం ధనిక దేశాల జాబితాలో ఎక్కడున్నాం రాబోయే రోజుల్లో రూపాయి పరిస్థితి ఏంటి రిజర్వ్ బ్యాంక్ మాజీ బాస్ మైకేల్ పాత్ర హెచ్చరిక ఏంటి ఈ స్పెషల్ రిపోర్ట్లో చూద్దాం అమ్మకానికి పెట్టిన వస్తువు ఏదైనా అమ్ముతున్న దేశం ఏదైనా కొనాలంటే కావాల్సింది మాత్రం అమెరికా డాలరే అందుకే ఏ దేశమైనా తన దగ్గర డాలర్లను భద్రంగా దాచుకుంటుంది దీనినే ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ అంటారు అంటే మన దేశం దగ్గర ఉన్న విదేశీ ఆస్తి అన్నమాట మరి ఈ రేసులో మన భారత్ ఎక్కడుంది ప్రపంచంలోనే అత్యధిక డాలర్లు దాచుకున్న దేశాల్లో డ్రాగన్ కంట్రీ చైనా 3.7 ట్రిలియన్ డాలర్లతో మొదటి స్థానంలో ఉంటే మన భారత్ 690 బిలియన్ డాలర్లతో 5వ స్థానంలో ఉంది జపాన్ వద్ద ఏకంగా 1.383 ట్రిలియన్ డాలర్లుండగా స్విట్జర్లాండ్ వద్ద 1.1 ట్రిలియన్ డాలర్లు రష్యా వద్ద 758.7 బిలియన్ డాలర్లు ఉన్నాయి ఈ దేశాలన్నీ భారత్ కంటే ముందున్నాయి జర్మనీ 640 బిలియన్ డాలర్లతో 6వ స్థానంలో ఉండగా భౌగోళికంగా చాలా చిన్న దేశమైనప్పటికీ తైవాన్ 602.48 బిలియన్ డాలర్ల నిల్వ చేసుకుంది అలాగే ప్రపంచంలోని సంపన్నుల స్వర్గధామంగా పేరు పొందిన సౌదీ అరేబియా వద్ద 496 బిలియన్ డాలర్ల నిల్వలుంటే హాంకాంగ్ వద్ద 442.1 బిలియన్ డాలర్లు దక్షిణ కొరియా వద్ద 427.88 బిలియన్ డాలర్లున్నాయి జపాన్ స్విట్జర్లాండ్ రష్యా మనకంటే ముందున్నాయి కానీ ఇప్పుడు ఒకటే ప్రశ్న మన దగ్గర ఉన్న ఈ 690 బిలియన్ డాలర్లు మనకి సరిపోతాయా ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ మైకేల్ పాత్ర సంచలన వ్యాఖ్యలు చేశారు భారత్ సురక్షితంగా ఉండాలంటే మన ఖజానాలో 1 ట్రిలియన్ డాలర్లు ఉండాల్సిందేనని ఆయన కుండబద్దలు కొట్టారు అంటే ప్రస్తుతం ఉన్న నిల్వల కంటే ఇంకా 310 బిలియన్ డాలర్లు పెరగాలి ఎందుకు దీని వెనుక ఉన్న అసలు ప్రమాదమేంటి ఉదాహరణకు రేపొద్దున ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ముదిరిపోయిందనుకోండి ప్రపంచవ్యాప్తంగా చమురు ధరలు పెరిగిపోతాయి భారత్ తన అవసరాల కోసం 90% చమురును బయటి దేశాల నుంచే కొంటుంది మనకి పెట్రోల్ కావాలంటే వాళ్లకు డాలర్లు ఇవ్వాలి ఏ దేశమైనా అమ్మినప్పుడు డాలర్లోనే పొందుతుంది అంటే ఒక దేశం ఎక్కువగా అమ్మితే డాలర్లు ఎక్కువగా వస్తాయి ఎక్కువగా కొనుగోలు చేస్తే డాలర్లు ఎక్కువగా ఖర్చవుతాయి ఒకవేళ యుద్ధం వల్ల డాలర్ రేటు విపరీతంగా పెరిగితే మన దగ్గర ఉన్న నిల్వలు కరిగిపోతాయి రూపాయి విలువ పాతాళానికి పడిపోతుంది ఇది చాలదన్నట్టు విదేశీ కంపెనీలు మన దేశంలో పెట్టిన పెట్టుబడులను ఒక్కసారిగా వెనక్కి తీసుకుంటే మన ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోతుంది అందుకే మన ఖజానాలో 1 కోట లాంటి రక్షణ ఉండాలి అదే ఈ 1 ట్రిలియన్ డాలర్ల టార్గెట్ అసలు సామాన్యులకు దీనివల్ల ఏం అర్థమవుతుంది ఒకప్పుడు డాలర్ అంటే 70 రూపాయలు ఉండేది కానీ ఇప్పుడు అది 95 రూపాయలు దాటిపోయింది అంటే విదేశాల నుంచి మనం ఒక వస్తువు తెచ్చుకోవాలంటే మునుపటి కంటే ఎక్కువ డబ్బులు చెల్లించాల్సి వస్తుంది మనం ఎగుమతులు చేసేది తక్కువ ఇతర దేశాల నుంచి కొనేది ఎక్కువ గత ఏడాది మన దేశ వ్యాపార లోటు అక్షరాల 333 బిలియన్ డాలర్లు మన సంపాదన కంటే ఖర్చులే ఎక్కువగా ఉన్నాయి మరి ఇంత గొడవ జరుగుతుంటే అమెరికా ఏం చేస్తోంది ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ టాప్ 10 లిస్ట్లో అమెరికా ఉండదు ఎందుకంటే డాలర్లను ముద్రించే అడ్డా అదే వాళ్ళు ఎవరికీ డాలర్లో బాకీ ఉండరు వాళ్ళు అప్పు తీసుకున్నా అది డాలర్లోనే ఉంటుంది కానీ మనలాంటి దేశాలు మాత్రం కష్టపడి వస్తువులు అమ్మి ఆ డాలర్లను సంపాదించుకోవాలి ప్రస్తుతానికి మన భారత్ సురక్షితంగానే ఉన్నా భవిష్యత్తులో వచ్చే షాకులను తట్టుకోవాలంటే మన ఖజానా నిండాలి రూపాయి పడిపోకుండా ఉండాలన్నా నిత్యావసర ధరలు అదుపులో ఉండాలన్నా ఆ 1 ట్రిలియన్ డాలర్ల లక్ష్యం చేరటం భారత్కు ఇప్పుడు అనివార్యం దేశ ఆర్థిక రక్షణ కవచం ఎంత బలంగా ఉంటే సామాన్యుడి బతుకు అంత ప్రశాంతంగా ఉంటుంది